మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వాటికి 5 రోజుకు పూజా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవం జరుగుతున్నాయి. మహబాద్ పట్టణంలో 7 Hills లో పెట్టినటువంటి వినాయకునికి మొత్తం ఒక ప్రత్యేకత ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 5 సంవత్సరాల నుంచి కూడా అదే ఆధ్యాత్మిక చింతనతో, సాంస్కృతిక సాంప్రదాయాలతో ప్రకారం ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి అయితే ఉన్నాయో ప్రతిరోజు ఒక వైవిధ్యభరితంగా సాంప్రదాయం ఉట్టిపడే విధంగా, అంటే రాబో తరాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయం తెలిసి అద్దం పట్టే విధంగా కూడా వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. అది వీళ్ళు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా ఏంటి అసలు ఈ ప్రత్యేకత ఏంటని కూడా వాళ్ళ మాటలు అడిగి ప్రయత్నిద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు ఈ 7 Hills అనేది ఒక చిన్న ప్రత్యేకత ఉంది, అసలు ఏం జరగబోతుంది? స్పెషల్ ప్రత్యేకత అన్ని పూజలు, సరస్వతి పూజ, కుంకుమ పూజ, గరిక పూజ, ఉండ్రాళ్ళ పూజ, ఆధ్యాత్మికంగా భగవద్గీత పోటీ, పాటల పోటీలు, అట్లనే అదేవిధంగా కథల పోటీలు, ఇవన్నీతో పాటుగా ప్రత్యేకంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు 5వ మేము పెట్టడము. అన్ని కుటుంబాలకు లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. దీనికి వేలంపాట అనేది లేదు, ఎందుకంటే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో వేలంపాట పెట్టట్లేము. పెడితే 4 నుంచి 5 లక్షల డిమాండ్ ఉంది. అయినా కానీ డబ్బులు కాదు మాకు ముఖ్యము. మెయిన్ ఇంపార్టెంట్ అందరూ కూడా తన యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు అన్ని కుటుంబాలపై ఉండి అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, అదే మా 7 Hills యొక్క ప్రత్యేకత, మెయిన్ ఇంపార్టెంట్. నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం పెడుతున్నారు. ఈ రోజు హోమ కార్యక్రమం పెడుతున్నారు. గణపతి హోమం ఎంత ప్రాముఖ్యత చెప్పండి అసలు మీ మాట. గణపతి హోమము మా 7 Hills లో మేము పెట్టడం 3వసారి. కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కూడా ఇప్పటి వరకు చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అందుకనే ప్రతి సంవత్సరం ఎవరిని కూడా వద్దనకుండా ఎన్నైనా వేసి మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అదే మా 7 Hills లో ఉన్నటువంటి ప్రత్యేకత. మామూలుగా చూస్తున్నాం, అంటే వినాయకుడు వచ్చిందంటే వాళ్ళు కొంచెం అంటే విగ్రహం మాత్రం పెట్టుకొని కొంచెం ఎంజాయ్మెంట్ పర్పస్గా కొంతమంది చాలా పెట్టుకుని చూస్తుంటాం మనం. కాకపోతే మీ 7 Hills లో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే భావితరాలకు కూడా ఈ సాంస్కృతిక సాంప్రదాయాలని, హోమాలు అంటే ఏంది, కథలు అంటే ఏంది, వాటన్నిటి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అక్కడ కాలనీ వాసుల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? చాలా చాలా బాగుందండి, స్పందన బాగుంది. మాకు ఇంకో విషయం ఏంటంటే మా కాలనీ, మా 7 Hills సంబంధించిన వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా స్పెషల్గా చందాలు ఇచ్చి మేము వస్తాం, మేము మీ దాంట్లో జాయిన్ అవుతాం అని చెప్పేసి చాలా మంది ఈ సంవత్సరం ఒక 10 to 15 మెంబర్స్ స్వచ్ఛందంగా వచ్చి మా దాంట్లో జాయిన్ కావడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ 7 Hills లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి తమ వంతు సహాయం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కానీ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ చాలా పవిత్రత, డిమాండ్ అంతా చాలా బాగుంటుంది. అందరికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే విగ్రహదాతలు ఇప్పటికి మాకు క్యూ లైన్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము ఎవరిని అడగాల్సిన అవసరం, మేము ఇస్తాం. ఇప్పుడు ఒక 5-6 మెంబర్స్ ఆల్రెడీ కంటిన్యూగా ఉన్నారు. డిమాండ్ ఉంది, దానికి కూడా ఏది కూడా మేము ఒకరిని అడగడానికి అవకాశం లేకుండా ఆ స్వామిని పెట్టిన టైం కావచ్చు, ఏ ముహూర్తం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇప్పటి వరకు మాత్రం చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం మేము మా 7 Hills లో. మీరు చెప్పండి, మీ 7 Hills లో 9 రోజులు పూట గణనాథుడు ఏ విధంగా పూజ అందుకుంటున్నాడు? ఘనంగా పోయాలనుకుంటున్నాడు. వినాయక చవితి ఇంకొక 10 రోజుల ముందో, నెల రోజుల ముందో వస్తుందనగా అప్పటి నుంచే మా వాళ్ళంతా ప్రిపేర్ అయి ఉంటాను ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అయితే ఇక్కడ గణపతిని పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అందుకే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ మహబాద్లో 7 Hills గణపతి అంటే ఒక క్రేజ్ వచ్చేసింది ఇక్కడ. అంటే మహబాద్లో 7 Hills ఒక గణపతి పండుగ కాకుండా అన్ని పండుగలు కూడా ఒక సాంప్రదాయబద్ధం చేసుకున్న ఆడవాయితీ కూడా వస్తుంది. ముందు ఏమేమి చెప్పబోతాం పట్టణ ప్రజలకి సేమ్ 7 Hills చూసి అందరూ కూడా నేర్చుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ మేము ఇప్పుడు గణపతి అయితేంది, వినాయక చవితి అయితేంది, సంక్రాంతి అయితేంది, హోలీ అయితేంది, ప్రతి ఒక్కటి కూడా ఘనంగా అందరం కలిసిమెలిసి, బతుకమ్మ పండుగ, ముగ్గుల పోటీలు కావచ్చు, వనభోజనాలు, ఇవన్నీ కూడా అందరం కలిసి సామూహికంగా చేసుకుంటున్నాం. దీన్ని చూసి అందరూ కూడా కలిసిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి చివరిగా, అంటే ఈ 7 Hills ప్రత్యేకత అసలు
సార్ మేము 7 హిల్స్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరినీ కూడా సభ్యులుగా చేర్చుకొని ఒక సంవత్సరంలో మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా సామూహికంగా ఏమైతే జరుపుకోవచ్చో వాటన్నిటిని మేము జరుపుకునే విధంగా ఇక్కడ డిజైన్ చేసుకున్నాం మా కమిటీ. కనుక దాన్ని ఈ యొక్క భోగి మంటలు కానివ్వండి, బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, వనభోజనాలు, ఇవన్నీ కూడా ఈ విధంగా గణపతి ఉత్సవాలు, స్నేహితుల దినోత్సవం, ఇలాంటి పండుగలన్నీ కూడా మేము ఘనంగా మహిళా దినోత్సవం, మహిళల యొక్క ప్రోత్సహించడానికి వాళ్ళకు మహిళా దినోత్సవాన్ని టూర్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈ గణేష్ ఉత్సవాన్ని మాత్రం మేము ప్రత్యేకంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏదో ఎలాంటి సినిమా పాటలు కానీ లేకుంటే ఆధ్యాత్మికమైనటువంటి ఇతర పాటలు కానీ ఏమీ ఉండవు. అన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, పాటలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. కనీసం కోలాటం వేసేటువంటి మా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మా కోలాటాలు వేసేటువంటి పాటలు కూడా ఈ దేవుని గణపతికి మరియు ఇతర దేవులకు సంబంధించిన పాటలను వేస్తూ ఉంటారు. మేము మొదటి నుంచి నవరాత్రి ఉత్సవాల్లో ఫస్ట్ నిత్య పూజ కార్యక్రమం ఉంటుంది. నిత్య పూజ కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు ఉంటాయి. తర్వాత పారాయణ కార్యక్రమానికి ఒక టీం ఉంటుంది మాకు. వాళ్ళు రోజుకొక కొన్ని ఐటమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు పారాయణం చేయడం జరుగుతుంది. తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే పాటల పోటీ, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా క్విజ్ పోటీలు, కథల పోటీ, భగవద్గీత శ్లోకాలు చెప్పడం, ఇలాంటి పోటీలన్నింటిని కూడా మేము నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మహానదానం మాకు ఇక హైలైట్ ప్రోగ్రామ్ ఏంటంటే గణపతి హోమం. ఈ గణపతి హోమంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 25 జంటలు ఈ హోమంలో కూర్చుంటారు. ఈ హోమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సుభిక్షంగా ఉండాలి, మన ఏరియా సుభిక్షంగా ఉండాలి, మన మహబూబాద్ జిల్లా, మన తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని ఆ గణనాథుని కోరుకుంటూ ఈ యొక్క గణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతోటి. ముఖ్యంగా ఇవి చూసుకోవచ్చు. మనం ఇవాళ అంటే 5వ రోజు పూజలు అందుకుంటున్నారు. గణాదులు కూడా సుమారు 7 కి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు కూడా సుమారు 20 నుంచి 30 జంటలు కూడా ఈ గణపతి హోమంలో పాల్గొన్నాయి. వీళ్ళు ఒక వినాయక చవితినే కాదు, అంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా అన్ని పండుగలు కూడా అంత అద్భుతంగా చేసుకుంటారు. ఎందుకంటే భావితరాలకి ఈ పండుగ విషయం తెలియపరిచే విధంగా కూడా వీళ్ళు చేసే ప్రయత్నం కూడా అందరినీ అభినందించదగ్గ విషయం.